హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త. ఎక్స్‌గ్రేషియా అమౌంట్ భారీగా పెంపు సెప్టెంబర్ 1 నుంచి అమలు అనే లేటెస్ట్ అప్డేట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం. సెంట్రల్ బోర్డు ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా పెంపు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డు ఉద్యోగులకు డెత్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను గణనీయంగా పెంచింది. ఇప్పటివరకు 8.8 లక్షలుగా ఉన్న ఈ పరిహారాన్ని 15 లక్షలకు పెంచుతూ అధికారిక సర్క్యులర్ను విడుదల చేసింది. ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణిస్తే అతడి నామినీలకు ఈ మొత్తం అందనుంది. ఈ నిబంధన ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఈ సదుపాయం అందించనుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఏడాది 5% చొప్పున ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచే విధానాన్ని కూడా ఈపీఎఫ్ఓ ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కంపెనీ యాజమాన్యాలు, ఉద్యోగుల ప్రతినిధులు ఉంటారు. ఈ బోర్డు ద్వారానే ఈపీఎఫ్ఓకు సంబంధించిన తుది నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇటీవలి మార్పులు కూడా. గత వారంలోనూ ఈపీఎఫ్ఓలో పలు మార్పులు చేసింది. పీఎఫ్ సభ్యుడు మరణించినప్పుడు డబ్బు మైనర్ పిల్లలకు చేరే ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పటి వరకు తప్పనిసరిగా గార్డియన్షిప్ సర్టిఫికేట్ సమర్పించాల్సి వచ్చేది. ఇకపై మైనర్ పిల్లల పేరుతో బ్యాంక్ ఖాతా ఉంటే చాలు. అలాగే ఆధార్ను యూఏఎన్తో లింక్ చేసే విధానం కూడా సులభతరమైంది. కంపెనీ యాజమాన్యం జోక్యం లేకుండానే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఈ సవరణలు కూడా సెంట్రల్ బోర్డు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర రంగాల ఉద్యోగులకు వేరే నిబంధనలు. సెంట్రల్ బోర్డు ఉద్యోగులు కాని వారికి ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఐఎల్ స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకం కింద కనీసం 2.5 లక్షల నుంచి గరిష్టంగా 7 లక్షల వరకు బీమా అందుతుంది. ఏడాదికి తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు కనీసంగా 50,000 బీమా చెల్లించేలా మార్పు చేశారు. పింఛన్లలో నిరాశ ఎక్కువ. ఇదిలా ఉంటే ఇతర రంగాల ఉద్యోగుల పింఛన్ల పరిస్థితి మాత్రం నిరాశ కలిగించేలా ఉంది. 1995 ఉద్యోగుల పింఛన్ పథకం కింద లబ్ధిదారులు సగానికి పైగా వారికి నెలకు 1,500 కన్నా తక్కువ పింఛన్ మాత్రమే అందుతుందని ఇటీవల రాజ్యసభలో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 81.48 లక్షల మంది పెన్షనర్లలో కేవలం 53,000 మందికే 6,000 పైగా పింఛన్ వస్తుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.